సృజనాత్మకత ఉంటే వ్యర్థాలను కూడా అర్థవంతమైన అద్భుతాలుగా సృష్టించవచ్చు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమంగా భద్రాద్రి జిల్లా భద్రాచలం స్పెషల్ సబ్ జైల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ రహిత అగర్బత్తి తయారీ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ పలువురు మన్ననలను పొందుతుంది. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు సమాజంలోకి వెళ్లగానే సత్ప్రవర్తనతో దురాలోచనలకు దూరంగా స్వయం ఉపాధితో గౌరవంగా బతికేలా వారిని తీర్చిదిద్దేందుకు తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రత్యేక సబ్ జైల్లో జైల్ మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం స్పెషల్ సబ్ జైల్ సూపరింటెండెంట్ ఉపేందర్ VS9 మీడియాతో మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన పొరపాట్లతో వివిధ తప్పులతో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారికి సత్ప్రవర్తన కలిగించేలా సమాజంలోకి వెళ్లిన తర్వాత గౌరవంగా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునేలా ఉండేందుకు ఎకో ఫ్రెండ్లీ అగర్బత్తీల తయారీని వొకేషనల్ ట్రైనింగ్ కింద ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జైలు నుండి విడుదలైన ఖైదీ మాట్లాడుతూ తను చేసిన చిన్న తప్పుకు జైల్లో ఉండవలసి వచ్చిందని, ఈ సమయంలో తనకు అగర్బత్తుల తయారీలో శిక్షణ ఇచ్చారని, దీని ద్వారా మనకు తానుగా స్వయం ఉపాధిగా అగర్బత్తుల తయారీని ఏర్పాటు చేసుకుని గౌరవంగా బతకడానికి ఎంతో దోహదపడుతుందని, ఇటువంటి కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. కస్టమర్స్ మాట్లాడుతూ సహజ సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అగర్బత్తులు ఉన్నాయని, ఇవి కొనుగోలు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు సత్ప్రవర్తన కలిగేలా ఖైదీలకు జైలు శాఖ చేస్తున్న కృషికి సహకరించినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని అన్నారు. జే ఉపేందర్, జైలర్, సూపరింటెండెంట్ స్పెషల్ సబ్ జైల్ భద్రాచలం. ఈ భద్రాచలం జైల్లో గత నవంబర్ 19వ తారీఖున హెర్బల్ అగరబత్తి యూనిట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. డాక్టర్ జైళ్ల శాఖ డీజీ గారు అయినటువంటి డాక్టర్ సౌమ్య మిశ్రా IPS గారి యొక్క ఆదేశాల మేరకు మేడం గారు మరియు జైళ్ల శాఖ IG ఇండస్ట్రీస్ N మల్లిబాబు సారు, వరంగల్ రేంజ్ DIG M సంపత్ సారు ఆధ్వర్యంలో నవంబర్ 19న ఇక్కడ హెర్బల్ అగరబత్తి యూనిట్ ని ప్రారంభించడం జరిగిందండి. ఈ యూనిట్ లో కేవలము టెంపుల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి పువ్వులు అంటే నిర్మాల్యాన్ని మాత్రం ఉపయోగించి మనం అగరబత్తీలు తయారు చేయడం జరుగుతుందండి. దీంట్లో దాదాపుగా మనం 10 మంది దాకా రిమాండ్ ఖైదీలను ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ లో భాగంగా మరియు రిహాబిలిటేషన్ లో భాగంగా వారిని ప్రోత్సహించడం జరుగుతుందండి. వారు తయారు చేసినటువంటి అగరబత్తులు మీరు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవండి. ఒక 3 ఫ్లేవర్స్ లో 3 వెరైటీస్ ద్వారా మనం తీసుకురావడం జరుగుతుందండి. వీటిని దాదాపుగా ఇప్పుడు 2500 బాక్సుల వరకు మనం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు పంపించడం జరిగింది. అక్కడ కూడా సేల్స్ బాగా జరిగినాయి, స్పందన కూడా మంచిగా వస్తుందండి. రీసెంట్ గా మనం భద్రాచలం టెంపుల్ ప్రాంగణంలో కూడా మనం అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగిందండి. ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం రానున్న రోజుల్లో. ఇవి కేవలం ఎటువంటి కెమికల్స్ కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా కేవలం పువ్వులు ద్వారా మాత్రమే మనం అగరబత్తి తయారు చేయడం జరుగుతుందండి. మనకి హెల్త్ కాన్షియస్ లో ఆలోచించి డాక్టర్ సౌమ్య మిశ్రా మేడం గారు మనకి చెప్పి ఉన్నారు. ఆ రకంగానే మేము ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. దీంట్లో భాగంగా ఇవి ఎంత బాగా సేల్ అవుతే ప్రిజనర్స్ కూడా వారికి వేజెస్ ఉంటాయండి. వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. వారు ఇక్కడ నేర్చుకొని దీన్ని ఎలా తయారు చేయాలనేది నేర్చుకొని మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత వారి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వారు కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాడుకోవడానికైనా తయారు చేసుకోవచ్చు, లేదా 2-3 యూనిట్ గా కలిసి ఈ యొక్క అగరబత్తులు కూడా రెడీ చేసేసుకొని వారు కూడా అమ్ముకుంటే తద్వారా జీవనోపాధి పొందొచ్చు అనేటువంటి ఆలోచనతోనే చేయడం జరిగింది. ఈ యొక్క అగరబత్తుల్ని బయట పెట్టినప్పుడు మీరు కంపల్సరీగా కొని ఎంకరేజ్ చేసి చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మేము కోరుతున్నామండి. దాని యొక్క ఫీడ్బ్యాక్ ని బట్టి మేము ఇంకా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే వాటిలో మేము యాడ్ చేసేదానికి సిద్ధంగా ఉంటామండి. ఈ అగరబత్తులు వచ్చేసండి ఒక్కొక్క బాక్స్ 20 రూపీస్కి 20 స్టిక్స్ ఇస్తున్నామండి, రీజనబుల్ ప్రైస్ లోనే. మా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. కేవలం మేము వాడే ఇంగ్రీడియంట్స్ యొక్క కాస్ట్ ని బేస్ చేసుకొని జైళ్ల శాఖ ఈ రోజు నాన్ ప్రాఫిట్ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి ఇందులో ఇది అమ్మడం వల్ల ప్రిజనర్ కి లాభం ఎక్కువగా ఉంటుందండి. మాకేముండదు, జస్ట్ 20 రూపీస్కే మేము ఒక ప్యాక్ ని ఇవ్వడం జరుగుతుందండి. దీనిపైన మీరు వాడి
ఫీడ్బ్యాక్ చెప్తే తద్వారా మేము ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా చేసుకుంటామని సవినయంగా తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు. సంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ. జై శ్రీరామ్. నా పేరు అమరవాది కృష్ణాచార్య శ్రీకాంత్. నేను శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్వామివారికి తీసినటువంటి నిర్మాల్యమైనటువంటి పూలతో మన సబ్ జైలు నందు ఉన్నటువంటి ఖైదీలంతా కూడా సుగంధ ద్రవ్యాలతో ఉండేటువంటి అగరొత్తుల్ని తయారు చేయటం జరుగుతుంది. వీటిని కొనుగోలు చేయటం వల్ల మన ఎటువంటి అనారోగ్యమైనటువంటి ఇవేవి కూడా రాకుండా ఉంటాయి. అలాగే వీటిని ఇక్కడ కొనుగోలు చేయటం వల్ల వారికి సరైనటువంటి ఆదాయం, అలాగే వారిలో సత్ప్రవర్తన అనేటువంటివి కూడా పరిమళమైనటువంటి సువాసనతో మనకి అగరొత్తులు దొరుకుతున్నాయి. న్యాచురల్ గా మనకి ఇవి అగరొత్తులు దొరుకుతున్నాయి. కాబట్టి అంతా కూడా ఈ అగరొత్తులను కొనుగోలు చేసి వారికి ఆదాయాన్ని అలాగే సత్ప్రవర్తనని కూడా కలిగించవలసిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. జై శ్రీరామ్.